నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మోడీ గారు నిన్న తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు. పెట్టి మరి తెలంగాణ వికాసం గురించి ఈయన గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కూడా భారతదేశానికి ఏం చేశాడో కూడా చెప్పుకోలేని నిరుపేద నరేంద్ర మోడీ గారు ఓ మనిషికి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎట్లాంటి ఆఫర్ అంటే, నువ్వు కేసీఆర్ అంత ఎత్తు ఎదగాలనుకున్నా, నేను చూస్తూ ఉంటే ఒక రాకెట్ లెక్కున్నావు, ఒక మిసైల్ లాగా ఉన్నావు, నువ్వు దూసుకుపోయేటోడివి, నువ్వు ఇక్కడ ఉండేటోడు కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. భారతదేశంలో 3 రాష్ట్రాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా లెహరాయిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షత వహిస్తున్న బీజేపీ నాయకులను ఉద్దేశించి నీకేం కావాలో చెప్పు, నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడి దాకా తీసుకెళ్తా, నువ్వు ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ కావాలంటే నువ్వు నాతో చేరు, నా పార్టీలోకి వచ్చేయి అనుకుంటూ నరేంద్ర మోడీ డైరెక్ట్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ సమాజం చూస్తుండగా డైరెక్ట్ ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదు, అలా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి సీరియస్ అయి ఉండాలి, రెండోది మాట్లాడకుండా మౌనంగానే ఉండాలి, లేకుంటే నీ ఆఫర్ ఎవరికి కావాలి అని చెప్పి తిరగబడ్డమైన కావాలి. ఇవన్నీ చేయకుండా చిన్నగా ఓ స్మైల్ ఇచ్చిండు, చిన్నగా ఇయ్యలే, పెద్దగానే ఇచ్చిండు. ఇదే ప్లేస్లో కేసీఆర్ గారిని ఊహించుకోండి, ఇదే ప్లేస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోండి. ఏం చేశారు వాళ్ళు? మీరు మా పార్టీలో చేరండి, మా పార్టీకి మద్దతు ఇవ్వండి, ఎన్డీఏ కూటమిగా తయారుగాండి, మీ రాష్ట్రానికి నిధులు ఎట్లు ఇస్తాను అట్లు ఇస్తా అని నరేంద్ర మోడీ మాట్లాడితే తక్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేచి, నీ అభివృద్ధి వద్దు, నువ్వు వద్దు, నీ జెండా వద్దు, నీ ఏ జెండా వద్దు, మా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు, దొబ్బే నుంచి అనగానే నరేంద్ర మోడీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు ఆ గడ్డ మీద అడుగు పెట్టలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని పలుసార్లు నాతోటి చేయగలిపితే నువ్వు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అంటున్నావో దాన్ని ఊహించని రేంజ్లో తీసుకెళ్తా అని చెప్తే తక్షణమే కేసీఆర్ లేచి, బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఆయన సిద్ధం, ఈ ప్రాంతీయ పార్టీ ప్రజల మీద ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే ఆ ప్రజలని అండగా నిలబడి కలబడతాం, అట్లాంటిది మేము ఎవరితో పొత్తు పెట్టుకోం, ఆ పొత్తులు గిత్తులు మాకేం అవసరం లేదు, మేము న్యాయంగా నిజాయితీగా మా రాష్ట్రం నుంచి పోతున్న నిధుల నుంచి మాకు ఎంత ఇస్తారో, సెంట్రల్ బడ్జెట్ ఎంత ఇస్తారో అది ఇస్తే చాలని చెప్పి కేసీఆర్ గారు నిక్కదీసి అడిగిండు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ గడ్డపైన తెలంగాణ గడ్డ మీద మరోసారి అడుగు పెట్టలే. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారంటే, మీ తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, ఏపీకి పోతున్న బడ్జెట్ కన్నా ఎక్కువ మీకు బడ్జెట్ రావాలన్నా యూ జస్ట్ జాయిన్ అవర్ పార్టీ అనుకుంటూ రేవంత్ రెడ్డిని ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఇస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆయన ముఖ చిత్రాలను మీరే గమనించండి, ఆయన ఏమనుకుంటుండో కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। చూసారా కదా, గుజరాత్కి ఎంత ఇచ్చానో అంతా నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ ఒకటి చేయాల్సి ఉంది, నువ్వు ఎక్కడి దాకా పోవాలనుకుంటున్నావో ఆడకి పోవాలంటే నీ వల్ల కాదు, ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా స్టాప్ పెడుతూనే ఉంటా, కాబట్టి నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావో అంత ఎత్తుకు ఎదగాలంటే నువ్వు నా పార్టీలో జాయిన్ అయిపో అని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ఆఫర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి కళ కూడా అదే కదా, ఫలించింది. రేవంత్ రెడ్డి గారు 69 సార్లు ఢిల్లీకి వెళ్ళిన కళ ఫలించింది. రాహుల్ గాంధీకి చెడకోపం పెట్టే టైం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నమ్ముకున్న ప్రజలపైన భస్మాసుర హస్తం చేయబెట్టే టైం వచ్చింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఖద్దర్ షర్ట్ విడిచి ఈరోజు కాషాయం షర్ట్ వేసుకునే టైం కూడా రేవంత్ రెడ్డికి వచ్చింది. గతంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వ్యవహరించిన ఈరోజు ఆ ఆఫర్ దక్కింది. ఈరోజు రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన వన్ అండ్ ఓన్లీ సీదా బీజేపీ పార్టీ తరఫున రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అక్కడ బండి సంజయ్ కూర్చున్నారు, తర్వాత కిషన్ రెడ్డి గారు కూర్చున్నారు, తర్వాత పార్టీలో పెద్దోళ్ళు కూర్చున్నారు, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూర్చున్నారు. వాళ్ళను ఉద్దేశించి ఏం మాట్లాడలే ఆయన, ఏం మాట్లాడలే. రాబోయే రోజుల్లో నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానో, నిన్ను బలపరుస్తానో, బీజేపీని లేపుతున్నానో ఆయన మాట్లాడే. అతను టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహారాలు. ఎందుకో తెలుసా? యోగి ఆదిత్యనాథ్ తాను ఏ విధంగా బుల్డోజర్ బాబాగా పేరు పొందిండో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి మొత్తం వినపడేలా కనపడేలా రేవంత్ రెడ్డి కూడా బుల్డోజర్లో పెట్టించి పేదోళ్ళ ఇండ్లు కూల్చి నరేంద్ర మోడీ గారి యొక్క హృదయాన్ని గెలుచుకున్నారు. అందుకనే ఈరోజు డైరెక్ట్గా ఆఫర్ వచ్చింది. డైరెక్ట్గా పార్టీలోకి వచ్చి నీకు ఎంత కావాలంత ఇస్తా, ఏం చేయాలని చేస్తా, నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తా. ఒకవేళ నువ్వు పార్టీలో చేరకపోతే నువ్వు ఎక్కడో అనుకుంటున్నావు కదా, ఇక్కడనే ఉంచే బాధ్యత నీదని కూడా నవ్వుకుంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. బీజేపీ పార్టీ ఎవరైనా మనస్ఫూర్తిగా జాయిన్ కాకపోతే మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యేటట్టు చేస్తాడు నరేంద్ర మోడీ. అదే అతని స్పెషాలిటీ. అందుకనే ఆయన డైరెక్ట్గా చెప్పిండు, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నావు ఆడదాకా పోలేవు, నువ్వు నాతోటి కలువు, నిన్ను ఆడదాకా పంపించాలో ఆడదాకా పంపిస్తా అంటుండు. ఇదే ప్లేస్లా కేసీఆర్ ఉండుంటే ఆ మాట వచ్చునా, నరేంద్ర మోడీ నోటి నుంచి ఆ మాట కూడా రాకపోవు. సో నేను ఇక్కడ ఏ పార్టీని జోకే కథలు కాదు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 4.5 కోట్ల ప్రజలు ఇప్పుడు ప్రజెంట్గా నమ్మకం పెట్టుకుంటున్నారు. అందులో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఖతం చేసుకుంటూ వస్తున్నాడు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ బీజేపీలోకి జంప్ అవుతాడు అన్నందరికీ చాలా వరకు ఆశ్చర్యార్థకము, లేకుంటే చాలా వరకు క్వశ్చన్లు, ఆలోచనలు ఇవి మాత్రమే ఉండిపోయినాయి. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ అయిపోయింది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరబోతున్నాడు. అధ్యక్షతన పదవిని కూడా ఆయన పొందుతాడనేది చాలా వరకు ఇక్కడ వార్తలు అయితే అందుతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సీఎం కాదు, బీజేపీ సీఎంగా పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది.